పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడిని హర్షిస్తూ యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ ముందు విద్యార్థులు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. భారత జవాన్లకు తమ అభినందనలు తెలిపారు. పాక్కు భారత్ సరైన బుద్ధి చెప్పిందంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ రెడ్డి అందిస్తారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జవాన్లు చేసిన దాడిని హర్షిస్తూ నిజాం కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రోడ్డుపైకి వచ్చి మరి వాళ్ళ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొందరు విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఈ భారత జవాన్లు ఆర్మీ పైన ప్రతీకారం తీర్చుకున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా జవాన్లు చనిపోయినప్పుడు అందరూ కొవ్వొత్తులు ర్యాలీగా లేకుంటే వారి స్థాయికి తగ్గట్టుగా నివాళులు అర్పించాం. కానీ అసలైన నివాళి ఈ రోజు రాత్రి ఏదైతే 3 గంటల ప్రాంతంలో భారతదేశం చేసినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైకి వెళ్ళి అణుబాంబులతోటి, క్షిపణులతోటి, యుద్ధ విమానాలతోటి చేసిన దాడులతోటి నిజమైన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని మేము భావిస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్ అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి హెచ్చరిక పంపించినటువంటి జరిగింది. ఖచ్చితంగా నిజంగా సైనికులకు నిజమైన నివాళి ఇదే. ప్రపంచంలో ఏ ఉగ్రవాద చర్య కూడా భారతదేశం ఎప్పుడు ప్రోత్సహించదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు స్వచ్ఛందంగా ఉగ్రవాదం అంతమొందాలని చెప్పేసి ఒక వేదిక మీదకి వస్తున్నారు. అదేవిధంగా జైషే మహమ్మద్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది చైనా తన యొక్క వీటో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను జైషే మహమ్మద్ మసూద్ అజర్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుపడుతుంది. ఖచ్చితంగా జైషే మహమ్మద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి. ప్రపంచ పడవలో పాకిస్తాన్ లేకుండా చేయాలని మేము కోరుతున్నాము. మొన్న 40 మంది మన భారత జవాన్లు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు? మళ్ళీ దీన్ని మనం ప్రతీకార చర్యగా భావిస్తున్నారా? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము. కేవలం యుద్ధాలు లేకుంటే మారణ హోమాలే శాశ్వతమైన పరిష్కారం కాదు. చర్చలు అని చెప్పేసి గత 70 సంవత్సరాల నుంచి చర్చల కారణంగా, వైఫల్యం కారణంగా ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో చొచ్చుకోబడి వస్తున్నారు. ఏదైతే 370 ఆర్టికల్ 370 35A ఏదైతే ఉందో దీన్ని కూడా వెంటనే తొలగించాలి. ఇది తేనె తుట్టు లాంటిది. ఇదైతే ఎప్పుడైతే ఇది తీసేస్తారో ఈ చట్టాన్ని, ఈ యొక్క ఆర్టికల్ని, అప్పుడు ఈ యొక్క ఉగ్రవాదం మొత్తం సమూలంగా అంతరించే అవకాశం ఉందని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి. ఈరోజు 100 గంటల గడువు ముందుకే భారతదేశం యొక్క ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి వారి స్థావరాలపైన దాడి చేసి ఈరోజు 300కు పైగా ఉగ్రవాదులు చంపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సమయంలో మేము భారతదేశం యొక్క ఆర్మీకి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము దాని వెనుక మేము వెన్నుంటాము. అలాగే ఈ భారతదేశంలో ఉండుకుంటూ భారతదేశం తిండి తింటూ గాలి పీల్చుకుంటూ వాళ్ళ యొక్క పాకిస్తాన్కి మరియు కొన్ని దేశాలకు తొత్తుగా బతున్నటువంటి వాళ్ళకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. ఈరోజు ఏదైతే దాడి జరిగిందో అంతకంటే మెరుపు దాడిని చేయాలి. భారతదేశం యొక్క ఆర్మీకి పక్క దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి దేశాలు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడే విధంగా భారతదేశం యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో ఉగ్రవాదం అనేటువంటి పేరు వినకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి భారత్ చేసిన ఈ దాడిని అంటే ఒక అలజడి రేపినట్టుగా భావిస్తారా? మరి ఎలా మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రతి దాడి జరుగుతుంది అనేది కూడా ఒక టాక్ ఉంటుంది. మరి ఎలా ఫీల్ అవుతారు? మరి దీన్ని బట్టి ఏమంటారు మీరు? మనం చూసుకున్నట్టయితే మన 44 మంది జవానులు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మన ఇండియన్ ఆర్మీ ఈరోజు పొద్దున ఏదైతే 3:30 గంటల ప్రాంతంలో 12 మిరాజ్ యుద్ధ విమానాలతోటి దాదాపు 1000 కిలోల బాంబులని బాల్కోట్లోని జైషే మహమ్మద్ ప్రధాన ఉగ్రవాద స్థావరమైన బాల్కోట్లోని స్థావరం మీద వేసి పూర్తిగా ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ సక్సెస్ అయింది. మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు జైషే మహమ్మద్ అనేది పాక్ ఉగ్రవాద సంస్థ. అది పాక్ ISI అండతోటే ఇంత పెద్ద అయింది. అది ISI అండ వెళ్ళింది, ఇంత పెద్ద దాడి జరిగేది కాదు. మళ్ళీ మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి వంట పడే వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం మేము, ఉగ్రవాదులది పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది, మిమ్మల్ని అంతూ మేము చూస్తాము. భారతదేశంలో ఉంటూ భారతదేశం కల్పించిన హక్కులను అనుభవిస్తూ భారత చట్టసభల్లో అడుగుపెడుతూ మీరు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి మద్దతు తెలపడము ఇది చాలా విడ్డూరము. మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఇలాంటి కార్యక్రమాలు కనుక బంద్ చేయకపోతే మేము మీద దాడి చేయడానికి కూడా వెనకడుగేయమని చెప్పిస్తున్నాం. రైట్. మరి మళ్ళీ ప్రతి దాడులు కూడా జరుగుతాయి కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? మరి దీనికి ఒకవేళ వాళ్ళు ప్రతిదాడులే నిజంగా చేయదలుచుకుంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంత, మన శక్తి సామర్థ్యాలు ఎంత సరిదూల్చుకోవాలి. వాళ్ళు ప్రతిదాడులకు కాదు కదా, కనీసం ఒక్క సైనికుడిని కూడా ఇప్పుడు కాల్చడానికి లేకుండా చంపడానికి ధైర్యం చాలదు. ప్రపంచం మొత్తం హెచ్చరిస్తున్నది, పాకిస్తాన్ నిన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయడమే నరేంద్ర మోడీ యొక్క పంతం. మాకు అధికార పక్షం విపక్షాలు ఏది లేదు. మాకు దేశం ముందు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే విధానంతో, అదే నినాదంతో మేము సైనికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. మీకు చాతనైతే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మళ్ళీ ఒకసారి
రండి. మేము సైనికులమే కాదు, స్వచ్ఛందంగా విద్యార్థులందరూ పుస్తకాలు పక్కన పెట్టి ఆయుధాలు పడాల్సిన సమయం ఆసనమైంది. మేము ఖచ్చితంగా 100 కోట్ల మంది యువత, 50 కోట్ల మంది యువత, 100 కోట్ల మంది జనాలు ఈ సైనికుల పక్షాన నిలబడతాం. మాకు దేశం ముందు, దేశం తర్వాతనే ఏదైనా. మా ప్రాణాలు పోగొట్టుకున్నా సరే కానీ మేము దేశం కోసం నిలబడతాము. మా ఊపిరి కొనసాగేంత మేము సైనికులకు పాటుగా ఉంటాము. ఇది పాక్ ఉగ్రవాదులపై భారత జవాన్లు చేసిన మెరుపు దాడిని హర్షిస్తూ విద్యార్థులంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమయంలో భారత ఆర్మీ జవాన్లకు భారత్కు అండగా నిలవాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమణతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.